విష్ణు పురాణం. కృష్ణుడు ఏ రాక్షసుని చంపడం వలన కేశవనామం అనే పేరు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. కంసుని దూత కేసి అనేవాడు గుర్రంబ రూపుతో గోకులానికి వచ్చి పశులశాలలో ప్రవేశించి భీకరంగా అరవనారంభించాడు. అలా అలా కృష్ణుని మీదకు వచ్చి రంపాల్లాంటి పళ్ళు కనిపించేట్టుగా నోరు తెరిచాడు. కృష్ణుడు తన చేయి దాని నోట్లోకి జొనపగా దాని పళ్ళన్నీ ఊడి కింద పడ్డాయి. అలాగే కృష్ణుని చెయ్యి గుర్రం కడుపులోకి వెళ్ళి తెగ పెలిగింది. దానితో పట్టుపగిలి నెత్తురు కక్కుతూ అశ్వరూపుడైన కేసి చచ్చి కింద పడ్డాడు. గోపకులందరూ ఎంతో ఆనందంగా చప్పట్లు చేరుస్తూ కృష్ణుని చుట్టూ చేరి చిందులు వేశారు. అంతలో నారదుడు ఒకంత పైన నిలిచి, పద్మాక్ష, కల్లారా చూశాను, కడుపు నిండింది. దేవతలకు కూడా తేలి చూడరాని కేశి రాక్షసుని అవలీలగా సంహరించావు. నీకు మరొక పేరు కేశవనామం నేటి నుంచి ప్రసిద్ధమవుగాక అన్నాడు. మరొక మాట, చూడు, 4 నాళ్లలో కంసునితో కలహం, అది కూడా చూడాలని వస్తాను, సెలవు అని వెళ్ళిపోయాడు. అక్రూరుడు రథారూఢుడై వస్తూ అనుకున్నాడు, శ్రీకృష్ణుడు చూసే భాగ్యం కలిగింది. నా జన్మే కృతార్థమైంది. తలచినంతనే పాపాలను పోగొట్టే సుచిన వస్తువులని చూడబోతున్నాను. ప్రహ్లాదాది భక్తుల వందనాలు అందుకుంటూ కనికరించి చూసే భక్త మందారుడికి నేను నమస్కరించగలుగుతున్నాను. వేదాంత విద్యా రహస్యాలను తనలో దాచుకున్న విద్వాన్ మన్యునితో మాట్లాడబోతున్నాను. ప్రపంచ పరిస్థితిని తృణప్రాయం చేసే ప్రభువు మన్నను నేను పొందగలుగుతున్నాను. సకల లోకాలను సంరక్షించే లోకేశ్వరుని సంరక్షణ నాకు కలుగుతుంది. ఎంత అదృష్టవంతుడనో, ఇది అందరికీ కలుగుతుందా? ఇలా ఆనందిస్తూ క్రమంగా గోకులానికి వచ్చాడు. సాయం సమయం అది. రామకృష్ణుడు తోడి గోపికలతో గోవులను తోలుకుని వచ్చి సాలల్లో చేర్చారు. ఇంకా పాలు పెతకడం తరువాయి. ఆ సమయంలో అక్రూరుడు శ్రీకృష్ణుని దర్శించాడు. అరుణ ఛాయలతో అలరారి పాదాలవాడు, తెల్ల తామర పువ్వు శివభూషణంగా ధరించిన వాడు, గోధూళి అలిమిన కుండలాలతో ఇంద్రనీల ఛాయతో ఎజగులాడు, వక్షమునందు పుట్టుమచ్చల చిహ్నం, దానిపై వనమాల కలవాడు, దూడలను పిలిచి తల్లుల దగ్గరకు విడుస్తున్నవాడు, ఒక చేత పాలగిన్నె, ఒక చేత కట్టుతాళ్ళు పట్టుకుని నిలుచున్న ఆ కృష్ణుని అక్రూరుడు దర్శించాడు.